gathering. Thank you. ఈ లైట్ ఆఫ్ చేస్తారా? Good morning, everyone. Everyone is feeling sleepy? Good morning, everyone. ఒకసారి ఆన్సర్ చేయండి. How many of you are proficient in English? Hands raise చేయగలరు. Proficient అంటే that ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, how I am speaking in English, you feel that you will be able to speak like that, write like that. అలా ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బీ ఆనెస్ట్ అండి, ఇది ఇంటర్నల్ ప్లాట్ఫామ్, ఎక్కువ మంది లేరు, మేబీ అరౌండ్ 10%. మనం నేర్పించేది ఇంగ్లీష్ మీడియము, బట్ కాన్వర్జేషనల్లీ మనం ఇంగ్లీష్లో ఇంకా అంత కాన్ఫిడెంట్గా లేము. సో దిస్ ఇస్ అజంప్షన్ నాది కూడా, ఏంటంటే ఇట్లా ఉందని నేను కూడా ఊహిస్తున్నాను. అండ్ ఇవాళ అది నిజంగా ప్రూవ్ అయింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇవాళ నేను పాలిటిక్స్లో కూడా ఉన్నాను, 2 బోర్డ్స్లో సేల్ అవుతున్నాను. ఒకటి విద్యావేత్త గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, ఇంకోటి ఒక ఆస్పైరెంట్ పాలిటిషియన్ ఉంటాను. సో ద మోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏ భాషలో ఉండాలి, పిల్లలకి అట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి రామనాయుడు గారు మాట్లాడబోతున్నారు. దాంట్లో అసలు మనం ఏ భాష నేర్పిస్తున్నాము? ఎందుకంటే ఇవాళ నేను చూసింది ఏంటంటే, పిల్లలకి తెలుగు రాయడం రాదు, ఇంగ్లీష్ రాయడం రాదు, అసలు ఏమీ రాయడం రాదు, వాళ్ళకి చదవడం రాదు. అందరికీ ఏంటంటే కొలోక్యువల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. అండ్ అది కూడా కొంతవరకు తెలుగు బెటర్, కానీ తెలుగు కూడా సరిగ్గా రాదు. యాక్చువల్గా టు బి ఆనెస్ట్, మన పిల్లలకి ఏమీ రాదు. వాళ్ళు ఏ భాషలో ప్రొఫెషనల్గా మాట్లాడగలుగుతున్నారు, దేంట్లో వాళ్ళు ఎక్కువ పట్టు సంపాదించారు. సో దట్ ఇస్ వెరీ వరీయింగ్ ట్రెండ్ అండి. మీ దగ్గర చదివిన పిల్లలే మా దగ్గర రేపు వస్తున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని చూస్తున్నాము. ఇప్పుడు నాకు ఏదైనా కంప్లైంట్ రాయాలి అంటే, పిల్లలు ఎవరో ఒకడు ఉంటాడు ఇంగ్లీష్ బాగా వచ్చినాడు, వాడు రాస్తాడు ఇంగ్లీష్లో. దాని తర్వాత నెక్స్ట్ 100 మంది ఆ ఈమెయిల్ని కాపీ పేస్ట్ చేసి నాకు పెట్టేస్తారు. సో ఆ 100 మందిలో ఏ ఒక్కడైనా సరే కొంచెం వేరేగా రాస్తే, నేను ఆ వేరేగా రాసినప్పుడు రిప్లై చేస్తాను, మిగతా 100 మందికి రిప్లై చేయను. అండ్ రిప్లై చేసినప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాను, అట్లీస్ట్ నువ్వు సొంతంగా రాసుకున్నారా బాబు. సో అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో నా ముందు మాట్లాడిన లీడర్స్ ఈ టాపిక్స్ గురించి మాట్లాడారు. అండ్ కృష్ణారెడ్డి గారు మనం చాలా సాధించామన్నారు. అంటే మనం ఇంకా జస్ట్ స్క్రాచింగ్ ద సర్ఫేస్. కృష్ణారెడ్డి గారు, మీరు ఇంకా మనం చేయాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. ఐఎమ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అండ్ దానికి ఏ ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గీతం గురించి మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు. మా దగ్గర ఇంచుమించు 30,000 స్టూడెంట్స్ ఉన్నారు. మా యావరేజ్ ఫీజు ఒక 2 to 2.5 lakhs మధ్యలో ఉంటుంది. మెజారిటీ స్కూల్స్ ఇక్కడ ఐఎమ్ అజ్యూమింగ్ మీ యావరేజ్ ఫీజ్ ఒక 20,000 to 40,000 ఉంటుంది, అంతే కదండి? సో ఇట్స్ నాట్ ఈజీ ఆ ఫీజుతో. మా యావరేజ్ టీచర్ శాలరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టు ఫుల్ ప్రొఫెసర్ యావరేజ్ చేసుకుంటే మాకు అబౌట్ 1.3 lakhs ఉంటుందండి పర్ మంత్ శాలరీ. వాట్ దే ఆర్ పేయింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్. అది కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవన్నీ. ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు ఈ వృత్తి లోపలికి ఎవరు వద్దాం అనుకుంటున్నారు, ఎవరు వద్దాం అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు రాజకీయంగా తిరుగుతున్నప్పుడు కొన్ని వీధుల్లో కొన్నిసార్లు నాకు టీచర్లు కలుస్తారు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అంటే సిగ్గుపడతారు చెప్పడానికి. టీచర్గా పనిచేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగం ఉంది అంటారు. ఏంటమ్మా ప్రైవేట్ ఉద్యోగం ఏంటి అంటే టీచర్ అంటది. గర్వంగా చెప్పుకోండమ్మా, మీరు అదేదో చిన్నచూపుగా ఎందుకు భావిస్తున్నారు అని ఒక 3-4 సందర్భాల్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ అసలు సమాజంలో మారాలండి. నేను గతంలో మా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా వేపాటి చిరంజీవి గారని ఒక టీచర్ కూడా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆయనతో ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే పాయింట్ వచ్చింది. సమాజంలో
మనం ఎవరికి ఎక్కువ గుర్తింపిస్తున్నాము, ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నాము, దాన్ని బట్టి సమాజం ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది. మన సమాజంలో మనం ఎవరికి ఇస్తున్నామండి విలువ? టీచర్కి ఇస్తున్నామా? ఎవరికి ఇస్తున్నాం? రాజకీయ నాయకులకి ఇస్తున్నాం, అలాంటి వాళ్ళకి, అది కూడా పదవుల్లో ఉంటే, లేకపోతే ఉంటుంది వాళ్ళు. హీరోలకి ఇస్తున్నాము, డబ్బులున్న వాళ్ళకి ఇస్తున్నాము, కానీ టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మనకు గుర్తింపు ఇవ్వట్లే. గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇస్తున్నాం, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, పోలీసు, వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి దే మే హ్యావ్ షార్ట్ టర్మ్ పవర్, కానీ మీకున్నంత పవర్ వాళ్ళకి లేదు. అది మీరు గుర్తించుకోలేకపోతున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎవరితో అయినా ఇంటరాక్షన్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుందండి. మీరు ఒక బాబుతోనో పాపతోనో మీరు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉంటారు. మీరు ఇంకా ఎంత ఇంపాక్ట్ చేయగలుగుతారు వాళ్ళ మీద? కానీ మనకి ఆత్మగౌరవం లేనప్పుడు, మనకి మన మీద మనం చేసే వృత్తి మీద ఒక గౌరవం లేనప్పుడు, మనమే మనని కించపరిచే విధంగా ఆలోచించినప్పుడు అది ఒక నెగిటివ్ లూప్లాగా తయారవుతుంది. ఇవాళ నేను అది ఎక్కువ చూస్తున్నాను. మీలో ఎంతమంది కోరుకుని టీచర్ వృత్తిలో వచ్చారంటే, డబ్బులు ఉన్నా లేకపోతే నేను టీచింగ్ చేస్తాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్పండి. నిజంగా అంటే మీకు రివర్స్ చెప్తాను, మీకు జీతం కట్టడం ఆపేస్తాం. అయినా టీచింగ్ ఎంతమంది చేస్తారు? ఇక్కడ మీ కరెస్పాండెంట్స్ అందరు ముందున్నారు, వాళ్ళ ఫోటోలు తీసుకుని రేపు జీతం కూడా ఆపేస్తారు. చాలా మంది రేజ్ చేస్తున్నారు. నిజంగా మీరు రేజ్ చేస్తున్నారనేది మీ మనస్సాక్షిలో చూసుకోండి. ఇవాళ రేజ్ చేయడానికి చేశారు. ఆనెస్ట్లీ మా గీతంలో మాట్లాడుతుంటే డబ్బుల కోసం చేసే వాళ్ళు క్లోజ్ టు 50-60% ఉన్నారు. డబ్బులు తీసేస్తే వాళ్ళు టీచింగ్లో ఉండరు. ఇంకెక్కడో డబ్బులు ఎక్కువ వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇది వాస్తవం. సరే, మీరు ఎక్కువ మంది చేతులు ఎత్తారు, మరి అబద్ధాలు చెప్తారు అనుకుంటున్నాను. పర్లేదు. సో నేను ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోలేను. బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ద ట్రూత్ ఇస్ మెజారిటీ పీపుల్ ఎవరైతే టీచింగ్ లోపలికి వస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక కాలక్షేపం, కమ్యూనిటీ, మెజారిటీ ఉమెన్ అంటే హౌస్ వైఫ్స్ అయితే ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు అట్లీస్ట్ మనం టీచింగ్ చేద్దాము అనే ఒక ఆలోచనతో ఎక్కువ మంది నాకు కనపడుతున్నారు. సో అది మీరు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకసారి చేయడం మొదలుపెట్టిన తర్వాత మీకు అది వృత్తి నచ్చి మీరు దాంట్లో ప్రేమలో పడవచ్చు. దట్ నిజంగా టీచింగ్ బాగుంది, నాకు చేయాలనిపిస్తుంది అని. కానీ ఎట్లా ప్రారంభించారో ఒకసారి ఆలోచించుకోండి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇఫ్ గుడ్ పీపుల్, కమిటెడ్ పీపుల్, కేపబుల్ పీపుల్ టీచింగ్ లోపలికి రాకపోతే మన దేశం, మన రాష్ట్రం ఏ దారిలో వెళ్తుందో చాలా భయంకరంగా ఉంది. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, మెజారిటీ లాస్ట్ 2 decades ఎక్కువ మంది పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు బీటెక్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారండి. అది కరెక్టే. దానివల్ల సమాజం కూడా మనకి ఏమైపోయిందంటే లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది కానీ రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. అంటే దాని అర్థం పిల్లల్లో క్రియేటివిటీ, లాంగ్వేజ్ స్కిల్స్, ఎనీ ఆర్టిస్టిక్ స్కిల్స్ అండ్ ఆల్సో సోషల్ సైన్స్ ఎబిలిటీస్. అంటే ఇవాళ నాకు మ్యాథమెటిక్స్ రావచ్చు, ఫిజిక్స్ రావచ్చు, కెమిస్ట్రీ రావచ్చు, కానీ భాష మీద పట్టుకుపోతుంది. అసలు ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు సోషియాలజీ, లేకపోతే ఆంథ్రోపాలజీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అవి మన పిల్లలు ఎవరికి అర్థం అవ్వట్లా. సో ఇవాళ ఉన్న రోల్ మోడల్స్ పిల్లలకి ఎట్లా ఉన్నారంటే, నీకు డబ్బులు ఉన్న కాలం నువ్వు సక్సెస్ఫుల్, నువ్వు ఏ దారిలో వెళ్ళినా సరే ఇట్ డస్ నాట్ మ్యాటర్, నువ్వు షార్ట్ కట్స్ తీసుకుని నువ్వు సంపాదించినా సరే నేను మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తాం, కానీ నిజాయితీగా మంచి దారిలో నడిచి పెద్ద డబ్బులు సంపాదించకపోతే నీకు విలువ లేదు సమాజంలో అనే ఒక భావన ఎక్కువ మంది పిల్లల్లో కనపడుతుంది. ఇప్పుడు మా దగ్గర గ్రాడ్యుయేట్ అవుతున్నారు పిల్లలు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, విదిన్ 6 months, విదిన్ 3 months ఉద్యోగం మానేస్తున్నారు. అయితే ఆ కంపెనీస్ వచ్చి మళ్ళీ మీ దగ్గర మేము రిక్రూట్ చేసుకోము, ఎందుకంటే తీసుకున్నా సరే పిల్లలు మా దగ్గర ఉండట్లేదు. స్థిరంగా ఏ వృత్తిలోనూ ఉండలేకపోతున్నారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు.
సో యాజ్ ఎ యూనివర్సిటీ నాకు బాధ ఏంటంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ ఎక్కడ అవుతుంది? స్కూలింగ్లో అవుతుంది, మీ దగ్గర అవుతుంది. సో నా దగ్గర నేను ఎంత అద్భుతంగా చేసినా సరే మీ దగ్గర ఇంప్రూవ్మెంట్ సరిగ్గా అవ్వకపోతే నేను ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇంప్రూవ్ చేయాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్, లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టు ఆల్ ది కరస్పాండెంట్స్ హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ లాంగ్వేజ్ అనేది పిల్లలకి సరిగ్గా రాకపోతే, టీచర్స్ కూడా సరిగ్గా నేర్పించలేకపోతే, ప్రత్యేకంగా తెలుగు, ఇంగ్లీష్, వీ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ దట్. దట్ ఈస్ ద ఫౌండేషన్. లాంగ్వేజ్ వీళ్ళకి తెలియట్లేదు. లాంగ్వేజ్ తెలియకపోవడం వల్ల తర్వాత మనం ఏ సబ్జెక్ట్ నేర్పించినా వాళ్ళకి అది సరిగ్గా వాళ్ళ లోపలికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే మన సిస్టమ్, మెజారిటీ స్కూలింగ్ సిస్టము, స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్ మనం బ్రిటిష్ టైం నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాము. ఆ సిస్టమ్ ఏంటంటే ఎక్కువగా స్లేవ్స్, లేబర్ని తయారు చేయడానికి క్రియేట్ చేసిన సిస్టమ్. అంటే వాళ్ళు ఇందాక మళ్ళీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ కోట్ చేస్తున్నాను, దే ఆర్ నాట్ టాట్ టు డ్రీమ్, దే ఆర్ ఓన్లీ టాట్ టు ఒబే ఇన్ మెజారిటీ ఆఫ్ అవర్ స్కూలింగ్ సిస్టమ్. సో ఇఫ్ యూ ఆర్ టీచింగ్ టు ఒబే, వెన్ విల్ దే డ్రీమ్? వెన్ విల్ దే క్వశ్చన్? సో బికాస్ ఆఫ్ దట్, బై ద టైం వాళ్ళు 9th, 10th, 11th, 12th వచ్చేసరికి తల్లిదండ్రులందరికీ సమాజంలో గ్రీడ్ పెరిగిపోయింది కదా, అందరికీ ఐఐటీలో సీట్ కావాలి, నీట్లో ర్యాంక్ కావాలి. సో దానివల్ల ఏదో ఒక టెస్ట్ ప్రెప్ ఇన్స్టిట్యూషన్, శ్రీ చైతన్య, నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో చేర్పించేస్తారు. వాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు బయట సూర్యుడిని కూడా చూడరు. పిల్లలు 3-4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసరికి డ్వార్ఫ్స్ లాగా ఉన్నారు. నన్ను చూడండి అంత కొత్తగా తయారైనా నేను. వాళ్ళ హైట్ కూడా అందరూ 5 feet లో ఉంటున్నారు. కొంచెం హంచ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు, ఎట్లా మాట్లాడాలో తెలీదు. దీస్ ఆర్ సీరియస్ ఇష్యూస్. సో ఇవన్నీ నేను ఈ ఒక స్పీచ్ ద్వారా రిజాల్వ్ చేయలేను. కానీ ఐఎమ్ జస్ట్ పాయింటింగ్ అవుట్ నేను అబ్జర్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది. దీనికి మార్పు రావాలి అంటే ఫస్ట్లీ కరస్పాండెంట్స్ హ్యావ్ టు ప్లే అ వెరీ కీ రోల్. ఈ ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళందరూ, నేను గీతం యూనివర్సిటీ తరఫున మీ ఎప్పటికీ ఎనీ టైమ్ ఐమ్ అవైలబుల్ టు పార్ట్నర్ విత్ యూ ఆల్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ. మీరు 1-to-1 మీ ఒక్క స్కూల్తో మీరు ఇంటరాక్షన్ పెట్టుకోవాలన్నా సరే మేము పెడతాం. ఇలా గ్రూప్గా కుస్మా తరఫున ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే చేస్తాం. ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు, దేర్ ఇస్ నో లిమిట్ ఆన్ దట్. ఇంకా ఫర్దర్గా ఏం సపోర్ట్ కావాలన్నా సరే మీరు నాకు చెప్పండి. నాకు ఆల్రెడీ ఒక బేస్ ప్లాట్ఫామ్ మేము ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం కాబట్టి మాకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. మేము దాన్ని తప్పకుండా చేస్తాం. అండ్ స్కూలింగ్ సిస్టమ్స్లో కూడా మార్క్ గురించి ఇప్పుడు రామానాయుడు గారు మాట్లాడబోతున్నారు. మేము గీతం క్యాంపస్లో కూడా ఒక ఎర్లీ చైల్డ్హుడ్ స్కూల్ స్టార్ట్ చేశాము. మీరు ఎంతమంది విన్నారండి ఆ స్కూల్ గురించి? ఎవరన్నా విన్నారా అక్కడ? స్వేచ్ఛ. అవునండి. సో దిస్ హార్డ్లీ ఎనీబడీ హ్యాస్ హర్డ్. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్. సో ఇందాకన్నా చూడండి, మన బ్రిటిష్ సిస్టమ్ స్లేవ్స్ని తయారు చేస్తుందని, దాని నుంచి మనం ఫ్రీడమ్ ఇప్పించుకోవాలి కదా. సో అందుకే స్వేచ్ఛ అనే పేరు పెట్టాము ఈ స్కూల్కి. ఇది ప్రీ స్కూల్తో స్టార్ట్ అయ్యింది, కానీ 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం ఫస్ట్ గ్రేడ్ నడుస్తుంది, నెక్స్ట్ ఇయర్ సెకండ్ గ్రేడ్, ఎవ్రీ ఇయర్ అలా 1 grade యాడ్ చేసుకుంటూ పోతాము. మీరు ఇక్కడ అందరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి వెళ్ళే ముందు ఒకసారి ఆ స్కూల్ చూడండి, ఈ క్యాంపస్లోనే ఉంది. స్వేచ్ఛ అనే స్కూల్ వరల్డ్ ఆఫ్ ఫిలాసఫీని ఫాలో చేస్తుంది. వరల్డ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ స్టార్టెడ్ బై సమ్మన్ కాల్డ్ స్టైనర్. ఆయన ఆస్ట్రియా నుంచి, అది యూరోపియన్ కంట్రీ, వాళ్ళు నెదర్లాండ్స్, బ్రెజిల్ నుంచి కూడా వచ్చారు. ఆ ఫిలాసఫీలో మన మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ చేసేయని అక్కడ మనం చేయం. ఇన్ఫ్యాక్ట్ రామనాయుడు గారు సైడ్ సంథింగ్ సిమిలర్. ఫస్ట్ 3 సంవత్సరాల కోసం మేము వాళ్ళకి ఆల్ఫాబెట్ కూడా నేర్పించాం, ABCD నేర్పించాము. మామూలు స్కూల్లో, సాధారణమైన స్కూల్లో ఏం నేర్పిస్తారో ఏమి మేము నేర్పించాం. క్యాపిటల్స్ ఆఫ్ ది సిటీస్ ఏంటి, A for apple, B for ఏవి ఉండవు. ఎక్కువగా ఏంటంటే పిల్లల్లో ఉన్న క్యూరియాసిటీ, క్రియేటివిటీని నర్చర్ చేస్తాం, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఇస్తాం. అండ్ ఎక్కువ వాళ్ళు సెన్సరీ అంటే చేతితో చేసేది డెవలప్ చేస్తాం. మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళి చూస్తే ఇంకా లోతులో మీకు చెప్తారు.
మేము చేసే ఈ వరల్డ్ ఆఫ్ కరికులం అట్ స్కేల్ చేయలేము. ఇవాళ మాకు 50 స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి సంవత్సరం 30 యాడ్ చేసుకుంటూ పోతాం. అంటే 12 ఏళ్ళు అయ్యేసరికి ఇంకా పేస్ కొంచెం పెరిగితే మేబీ వీ విల్ రీచ్ 500-600 స్టూడెంట్స్. సో మేము గీతం లాగా 30,000-20,000 స్టూడెంట్స్ ఆ సైజ్కి స్వేచ్ఛగా వెళ్ళలేము. బట్ మా దగ్గర చదివిన పిల్లలు మీ దగ్గర చదివిన పిల్లల నుంచి చాలా చాలా డిఫరెంట్గా ఉంటారు. హైదరాబాద్లో ఇట్లాంటి ఒక స్కూల్ ఉంది, దాని పేరు శ్లోకాలో నా కొడుకు చదువుతున్నాడు హైదరాబాద్లో. శ్లోక 25 సంవత్సరాల నుంచి అక్కడ ఆపరేట్ చేస్తున్నారు. సో అక్కడ వెళ్ళిన పిల్లలు, నేను చాలామంది 12th క్లాస్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన ఒక సాధారణమైన స్టేట్ బోర్డ్ స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజ్లో చదివిన పిల్లలకి భూమికి ఆకాశంకు ఉన్నంత తేడా ఉంది. సో అది ఉట్టి ఒక వరల్డ్ ఆఫ్లోనే అవుతుంది అని నేను అనట్లేదు, కానీ ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. అది ఎందుకు మనకి అవసరం అంటే, మీ అందరూ ఒకసారి గమనించుకోండి, మీలో ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి? చేతులు ఎత్తండి. స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం ఎవరన్నా విన్నారు కదా? కొందరు విన్నారు, కొందరు విని ఉండరు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ChatGPT అనేది ఒకటి వచ్చింది, విన్నారా మీరు? కొందరు, చాలా మంది వినలేదు. ChatGPT అనేది ఏంటి అంటే అదొక జనరేటివ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. దాంట్లో ఏం చేస్తుందంటే, ఒక మనిషి చేయగలిగిన చాలా విషయాలు ఆ ప్లాట్ఫామ్ చేయగలుగుతుంది. దాని అర్థం ఏంటి అంటే, ఇవాళ మీరు ఒక హోంవర్క్ ఇస్తారు, దీని గురించి 10 లైన్లు రాసుకుని రా అని ఇస్తారు కదా, అది ఇవాళ ChatGPT ఆ స్టూడెంట్ కోసం రాసేస్తుంది, మీరు రాయక్కర్లేదు. దాన్ని సింపుల్గా స్టూడెంట్ ఏం చేస్తాడంటే, ChatGPTకి వెళ్ళి మీరు ఏదో టాపిక్ ఇస్తారు, క్లౌడ్స్ గురించి 10 లైన్స్ రాయండి. అది క్లౌడ్స్ గురించి 10 లైన్స్ రాయమంటే ChatGPT పర్ఫెక్ట్గా 10 లైన్స్ రాసిస్తుంది. ఆ స్టూడెంట్ రాసే కెపాసిటీ కానీ ఇంకా చాలా బాగా రాస్తుంది. సో మీరు రేపు ఎట్లా అసెస్ చేస్తారు, ఇది నిజంగా పిల్లోడు రాస్తున్నాడా లేకపోతే ఇంకెవరో తన కోసం రాస్తున్నారా అని? అండ్ మీరు ChatGPT మీరు ఎవరైనా వాడుతున్నారంటే మీ మిగతా కాలీగ్స్కి పరిచయం చేయండి, మీరు కూడా వాడటం మొదలుపెట్టండి. మీరు యుల్ బి షాక్డ్ అది టు వాట్ కెపాసిటీ ఇట్ ఈస్ ఏబుల్ టు సాల్వ్. మన స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఆస్క్ చేసే క్వశ్చన్స్ అన్నీ విదిన్ మిల్లీ సెకండ్స్ ఇట్ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. మన సిస్టమ్ అంతా కంప్లీట్గా అవుట్డేటెడ్ అయిపోయింది. సో ద రోల్ ఆఫ్ ద టీచర్ నాలెడ్జ్ డిసెమినేషన్, అంటే మీలో ఉన్న జ్ఞానం ఏదైనా ఉంటే అది మీరు పిల్లలకి పాస్ ఆన్ చేయడం అనేది అనవసరం అయిపోయింది. ఇట్ ఈస్ అన్నెసెసరీ. అండ్ ఈ AI పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల ఉద్యోగాలు ఓవర్ ద నెక్స్ట్ 5-10 years అన్నీ తీసేస్తారు, ఉండవు ఆ ఉద్యోగాలు. ఇవాళ గీతంలో సంవత్సరానికి 8,000 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే దాంట్లో 4,000 మంది IT ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, ఎంట్రీ లెవెల్ IT సర్వీసెస్. ఈ AI డెవలప్ అయ్యే కొద్దీ ఆ IT సర్వీసెస్లో 75-80% ఆఫ్ ద జాబ్స్ AI రిప్లేస్ చేసేస్తుంది. అంటే 4,000 మంది పిల్లలకి 3,000 మందికి ఉద్యోగాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ ఇంటూ. One good software engineer can do the work of 20-30 average software engineer today. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఏం డిమాండ్ చేస్తుందంటే మా మీద, నాకు ఎంట్రీ లెవెల్ IT సర్వీసెస్ చేసే ఒక స్టూడెంట్ మాకు అవసరం లేదు, అది మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది మాకు అది. సో అలా మా బతుకు గురించి మేము వరి అవుతున్నాం కదా, ఇవాళ మేము వరి అవుతే అది డౌన్ స్ట్రీమ్ మీ మీద కూడా వస్తుంది వేరే. సో అదందరూ మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అండ్ సో దెన్ మా పాత్ర ఏంటి అని కరెస్పాండెంట్స్, టీచర్స్ అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. నాలెడ్జ్ డిసెమినేషన్ అనేది అవసరం లేదు. బిల్డింగ్ బ్లాక్స్ మనం నేర్పించాలి, లాంగ్వేజెస్ నేర్పించాలి, బేసిక్ లాజిక్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ నేర్పించాలి. కానీ నాలెడ్జ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి అందరికీ?
ఇప్పుడు స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్ నేను ఓన్లీ 2 సంవత్సరాలు స్టేట్ బోర్డులో చదివాను, 11th and 12th. 10th దాకా ఐసిఎస్సిలో చదివాను. ఐసిఎస్సిలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎంత కరెక్ట్గా రాసాను అనేది ఏ టీచరు గమనించలేదు. నాకేం అర్థమైందని చూసారే తప్ప నాకు ఎంత బాగా గుర్తుందో అనేది ఎవరు ఆలోచించలే. స్టేట్ బోర్డుకి వచ్చేసరికి నేను షాక్ అయ్యా. స్టేట్ బోర్డులో నేను ఎంత బాగా రాసినా వాళ్ళు నాకు మార్క్స్ ఇచ్చేవారు కాదు. టెక్స్ట్ బుక్లో ఇది ఉంది, నువ్వు ఎందుకు రాలేదని అడిగాను. నాకు అసలు అది అలవాటే లేదు. చాలామంది నా ఫ్రెండ్స్ నేను వాళ్ళకన్నా బాగా అర్థం చేసుకుంటానని అనుకున్న వాళ్ళకి 95, 96 వస్తుంది. నాకు ఎగ్జామ్లో 75, 80 వస్తుంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఇక్కడ ఏదో విక్రమ్ మోడల్ సిరీస్ అని ఏదో ఒక బుక్ కొనుక్కొని లాస్ట్ 5 years ఎగ్జామ్ పేపర్ చూసుకుని దాన్ని బట్టి కొట్టి ఎగ్జామ్ పెడితే చాలు. అది నాకు తెలియక ఫస్ట్ ఇయర్ నాకు 69% వచ్చింది ఇంటర్మీడియట్లో. అది సెకండ్ ఇయర్ తెలిసి కూడా నాకు 80% వచ్చింది. అంటే నాకు అసలు చేయబోద్దాం, నాకు ఈ మార్క్స్ అవసరం లేదు, దీని నుంచి ఎవరికి ఏమీ చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎలాగో నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను, అక్కడ దీని మీద పట్టింపు లేదు. సో స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఇవాళ చాలా ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవకాశం వస్తే దాన్ని బ్రేక్ డౌన్ చేసి రీబిల్డ్ చేయాలి. నేను అంత డ్రాస్టిక్గా ప్రపోజ్ చేస్తే చాలా మందికి జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మార్పు అనేది నేను కోరుకున్నా సరే వెంటనే అవ్వదు. కానీ యాజ్ టీచర్స్, యాజ్ కరెస్పాండెంట్స్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇవాళ మీకు నాకు జీతం వస్తుంది కదా, ఇవాళ నాకు స్టూడెంట్స్ వస్తున్నారు కదా, నేను మారాల్సిన అవసరం అంత ఏముంది నాకు అని మీరు కానీ అనుకుంటే, సడన్గా మీ కాలు కింద నుంచి ఒక కార్పెట్ లాగేస్తే మనం ఎట్లయితే పడిపోతామో అట్లాంటి ఒక అనుభవం మీకు చాలా త్వరలో రాబోతుంది. సో మీరు దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం కొండ మీద ఉన్నాం, సడన్గా డ్రాప్ వస్తుందని మనకి కనపడట్లేదు. ఆ డ్రాప్ వచ్చినప్పుడు మీరందరూ 1000 feet కింద పడి చచ్చిపోతారు. సో దానికి మీరు చేయాల్సింది ఏంటి, ఇందాక నుంచి చెప్తున్నా, నాలెడ్జ్ డిసెమినేషన్ ఇస్ నాట్ నెసెసరీ. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఇంబైబ్ వాల్యూస్, ఈజ్ ఇంబైబ్ మైండ్ సెట్స్. వాల్యూస్ అంటే ఏంటి? ఆనెస్టీ, క్యూరియాసిటీ, జనరాసిటీ, హ్యూమిలిటీ, దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, కరేజ్. అవి ఎట్లా వస్తాయి వాళ్ళకి? ఇప్పుడు ఇంట్లో నేను ఇప్పుడు ధైర్యవంతున్నాను అనుకుందాం, అయితే నేను ఆనెస్ట్గా ఉన్నాను అనుకున్నాను, నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మెజారిటీగా నా ఇంట్లో ఉన్న మా తాతల నుంచి, అమ్మ నాన్న నుంచి నేను నేర్చుకున్నాను. సో ఇవాళ సమాజం దిగజారిపోతుంది. తల్లిదండ్రులు ఆ విలువలు పిల్లలకి నేర్పించకపోయినా సరే యాజ్ టీచర్స్ మీరు నేర్పించాల్సిన అవసరం ఉంది. కానీ మీరే అవి పాటించినప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తారు మీరు? ఇప్పుడున్న ప్రాబ్లం అది. నేను మా దగ్గర చూస్తున్నాను ఫ్యాకల్టీ మెంబర్స్ చాలామంది షార్ట్ కట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయమంటే వాళ్ళు చీటింగ్ చేసి పబ్లికేషన్స్ చేస్తున్నారు. చీటింగ్ చేసి పబ్లికేషన్ చేసిన టీచర్ రేపు నీతులు స్టూడెంట్కి ఎట్లా నేర్పిస్తాడు? అంటే వ్యవస్థ కూలిపోయింది. సో మీ అందరూ కూలిపోయారని నేను అనట్లేదు, కానీ మీలో చాలా మందికి ఆ విధంగా ఒత్తిడిలో ఉండడం వల్ల మీరు కూడా ఏంటంటే షార్ట్ కట్స్కి లొంగిపోతున్నారు. సో ఆ షార్ట్ కట్స్కి లొంగకుండా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళే గొప్ప వాళ్ళుగా మిగిలిపోతారు, మిగతా వాళ్ళు పక్కన పడిపోతారు. సో ద వాల్యూ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ కూడా ఇవాళ పిల్లల్లో విపరీతంగా పెరిగిపోయినాయి బికాస్ ఆఫ్ టెక్నాలజీ. మీరు క్లాస్ రూమ్లో 6 గంటల్లో మీరు ఏమి నేర్పించకపోయినా పర్వాలేదు, హౌ టు బీ యాజ్ అ పర్సన్ అనే వాల్యూస్ కానీ మీరు వాళ్ళలో ఇన్వైట్ చేయగలిగితే, వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీని చంపకుండా మీరు వాళ్ళని రీటైన్ చేయగలిగితే, అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని తిట్టకుండా, భయపెట్టకుండా ప్రశ్నించే అవకాశం మీరు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు చిల్డ్రన్ ఆర్ ఆటోమేటిక్లీ క్యూరియస్ పీపుల్. వాళ్ళ ఇంట్రెస్ట్ లెర్నింగ్ మీద పోకుండా మీరు చేయగలిగితే చాలు, వాళ్ళే నేర్చుకుంటారు. అండ్ ఎవరైనా తప్పుదారులు వెళ్తున్నారంటే తిరిగి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి లెర్నింగ్ మీద పెట్టే బాధ్యత కూడా మీ అందరి మీద. సో ఈ
ఐ డోంట్ ఎందుకంటే నా తర్వాత కూడా చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. సో నేను ఒక 1-2 minutes నాకు అవకాశం దొరికింది కదా అని నాకున్న బాధలన్నీ మీకు చెప్పేసుకుంటున్నాను. యాజ్ స్కూల్స్ మీ అందరికీ ఇంకా జీతాలు పెంచాలి. మీకు జీతాలు పెంచాలి అంటే స్కూల్స్ స్టూడెంట్స్ నుంచి ఇంకా మీకు జీతాలు పెంచాలి అంటే స్టూడెంట్స్ నుంచి ఫీజు కూడా పెంచాలి. ఎందుకంటే కొన్నిసార్లు సమాజంలో ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్స్తో కూడా నేను ఎంఫసైజ్ అవుతాను, గవర్నమెంట్ నుంచి కొన్నిసార్లు ఒత్తిడిలు వస్తాయి. మీరు ఏ ఫీజు స్టూడెంట్ మీద ప్రెషర్ పెట్టద్దు అంటారు. టీచర్స్ అందరికీ టైంకి కట్టేయమంటారు. డబ్బులు ఎక్కడ దొరుకుతున్నాయి? చెట్టు మీద దొరుకుతున్నాయా? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మాకు ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ ఇచ్చి డబ్బులు ప్రింట్ చేసుకుంటే చేసుకుంటాం అట్లా. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు 2020లో మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్క్యులర్స్ వచ్చినాయి. చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది అసలు. అదే సర్క్యులర్లో ఏమంటారు అంటే, పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ నుంచి మీరు ఫీజు కలెక్ట్ చేసుకోవడానికి ఏమాత్రం ఒత్తిడి పెట్టడానికి వీల్లేదు అని ఫస్ట్ లైన్. మళ్ళీ సెకండ్ లైన్, టీచర్స్ అందరూ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ టైంకి జీతాలు ఇచ్చేయాలి. నవ్వాలి ఆడాలి నాకు అర్థం లేదు అసలు. మాకేదైనా మేమేదైనా ఒక 1000 కోట్లు ఏదో బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుని ఆగుతున్నామో ఏంటి నాకు అర్థం అవట్లేదు. అట్లీస్ట్ జీతం కన్నా బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము జీతాలందరికీ టైంకి ఇచ్చా, ఏమీ కట్ చేయలేదు. 20,000 30,000 కలెక్ట్ చేసి స్కూల్స్ డబ్బులు ఎక్కడ మిగులుతాయి? వాళ్ళు ఎట్లా కడతారు మీకు? సో సమాజంలో స్పెండింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల మీరు ఫీజు తక్కువ పెట్టాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే మీరు లక్ష్య పెడితే ఎక్కువ మంది జాయిన్ అవ్వలేరు. ఇందాక నాతో అక్కడ స్టేజ్ మీద లీడర్స్ మాట్లాడుతూ చెప్పారు, మేము గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నాము, గవర్నమెంట్ ప్రతి స్టూడెంట్ మీద 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మేము 30,000 ఖర్చు పెడుతున్నాము. అంటే 40,000 రూపాయలు గవర్నమెంట్కి సేవ్ అయినట్టు ప్రతి స్టూడెంట్ మీద. అది సేవ్ అయినట్టు కాదు, గవర్నమెంట్ డబ్బుల్ని వృధా చేస్తుంది. ఇప్పుడు అదే గవర్నమెంట్ కానీ మంచి స్కూల్స్, మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే స్కూల్స్కి 30,000 స్టూడెంట్ నుంచి కలెక్ట్ చేసి 40,000 గవర్నమెంట్ కానీ ఆ స్కూల్కి ఇచ్చుంటే ఇంకెంత క్వాలిటీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఆలోచిస్తే చాలా మంది కాలేజెస్, స్కూల్స్ వ్యాపారాల్లా తయారైపోయినాయి. ఆ 40,000 వస్తే 30,000తో గతంలో నడిపే వాళ్ళం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనకి టెన్షన్, 40,000 జేబులో పెట్టేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు. ఆ ప్రాబ్లం కూడా ఉంది. కానీ అలానే మన మీద నిబంధనలు పెట్టేసి ఇప్పుడు ఇవాళ ఇక్కడ స్టేజ్ మీద కింద ఒక 30-40 స్కూల్స్ కరెస్పాండెంట్స్ ఉండాలనుకున్నాం. దాంట్లో అందరూ ఒకటే విధంగా ఆలోచిస్తారని నేను చెప్పట్లేదు, కానీ ఒక 3-4-5 చాలా అద్భుతంగా చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మనం వాళ్ళని చేయనిస్తేనే వాళ్ళని చూసి 10 మంది ఫాలో చేస్తారు. కానీ అందరి మీద నిబంధనలు పెట్టేసి ఎవరిని అదేనవ్వకుండా చేస్తే, ఎందుకంటే ఆ సింపుల్ పాయింట్, బీఎడ్ చదవడానికి బీటెక్ అలౌ చేయండి అనే ఒక పాయింట్ మీద 10 ఏళ్ళు మనం గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకుంది? అసలు ఫండమెంటలీ వాట్ ఈస్ రాంగ్? సో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, నాకు ఇంత పవర్ ఉంది కాబట్టి నేను అందరినీ తిప్పించుకుంటాను, నాకు తోచినప్పుడు చేస్తాను. అది తప్పు. అసలు గవర్నమెంట్ డస్ నాట్ అండర్స్టాండ్. అన్ఫార్చునేట్లీ ఏ గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలో సరిగ్గా తెలియదు. ప్రతి పొలిటికల్ పార్టీ ఈస్ టు బి బ్లేమ్డ్ ఫర్ దట్. ఎందుకంటే ఒక పాలిటీషియన్కి 5 ఏళ్ళలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి 5 ఏళ్ళలో మాకు ఓటు దేనికోసం వస్తుంది అనే దాని మీద ఆలోచిస్తాం. కానీ ఎడ్యుకేషన్ డెవలప్ చేసి మీలో మార్పులు తీసుకొస్తే అది ఫలితం రావడానికి 15-20 ఏళ్ళు పడుతుంది. దాని లోపల 3 ఎలక్షన్స్ అయిపోతాయి. అండ్ ఆ 3 ఎలక్షన్స్ తర్వాత వచ్చి మేము ఇది చేశామని చెప్పినా సరే వినేవాడు ఎవరు? 15 ఏళ్ళ క్రితం నువ్వు చేసింది నాకు ఎందుకు అయ్యా, ఇవాళ నాకేం చేస్తున్నావు చెప్పు అని అడుగుతున్నారు అందరూ. సో మా మీద కూడా ప్రెషర్ పెరిగిపోవడం వల్ల మీ మీద ఆలోచించే ఓపిక పాలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్ దగ్గర లేవు. దానివల్లే మీకు సింపుల్ థింగ్స్ కూడా మీకు అంత టైం మీరు లాబీ చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. నేను 2 వైపు ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత కూడా భవిష్యత్తులో మేము తీసుకుని ప్రైవేట్ ఎడ్యుకేషన్ని ఎట్లా ప్రోత్సహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తరగట్లేదు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ చాలా పెరుగుతుంది. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా పెంచాలి, టీచర్ లైవ్లీహుడ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా మంచి వాళ్ళు టీచర్స్ వృత్తి లోపలికి వచ్చేటట్టు ఎట్లా చేయాలి, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ని
మంచి వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలి. ఇప్పుడు మంచి స్కూల్ ఉంటే 1000 స్టూడెంట్స్ ఉన్న వాళ్ళని 2000 చేసి 2000 ఉన్న వాళ్ళని 4000 చేస్తే ఎవరైతే బ్యాడ్ స్కూల్స్ ఉంటారో వాళ్ళు షట్ డౌన్ తీసుకునే పరిస్థితి తీసుకురావాలి. ఎవరి మీద అగెన్స్ట్ కాదండి మళ్ళీ. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ గుడ్ మోడల్స్ పెరగాలి, బ్యాడ్ మోడల్స్ షట్ డౌన్ అవ్వాలి. సో అదైతే ఆటోమేటిక్గా సమాజం ఒక దారిలో వెళ్తుంది. సో దానిలో తప్పకుండా కృషి చేస్తాము. అండ్ మళ్ళీ ముగించే ముందు మీకు చెప్పేది ఏంటి అంటే, మీ అందరి టీచర్స్కి ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ గీతం. మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ టు సొసైటీ. మీరేదో నాకు ఇంతే డబ్బులు వస్తున్నాయి కదా, నేనేదో తప్పక చేస్తున్నాను కదా అనే ఆలోచన ఎప్పుడు మీరు పెట్టుకోమాకండి. నచ్చి వచ్చారా లేకపోతే అవకాశం లేకొచ్చారా, ఏదైనా సరే ఇక్కడ మీరు ఉన్నారు. ఇవాళ మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటే మీ పాత్ర సమాజంలో చాలా చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎట్లాంటి మనుషులు, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు మీ మనస్సాక్షిలో అప్పుడు చూసుకోండి. అది మీరు సరిదిద్దుకోగలిగి ఆ విలువలు కానీ మీరు పిల్లలకి సరిగ్గా ఇవ్వగలిగితే తప్పకుండా మీ స్టూడెంట్స్లో అందరు మారకపోయినా మీరు మీ క్లాస్ రూమ్లో 30 మందిలో ఒక 3 4 10 మంది అయినా సరే మంచి ప్రయోజకులుగా తయారైతే అది చాలా గర్వించదగిన విషయం. I wish all that for you. And to all the management, again, I'm reinforcing my support to you all. We are always there on behalf of Geetam to organize any such programs, to provide any training programs for teachers, because we have a lot of training programs that we do. And continuous teaching improvement అనేది మేము మా ఫెసిలిటీస్లో ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్లీజ్ కోఆర్డినేట్ విత్ అస్. భవిష్యత్తులో చేస్తూ ఉంటాము. అండ్ ఐ విష్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ ద బెస్ట్. నేను 10 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ ఒక 20 minutes మాట్లాడేసినట్టున్నాను, 25 minutes. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విష్ ద ప్రోగ్రామ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీభరత్ గారి చేతుల మీదుగా నెదర్లాండ్ వాళ్ళకి చిన్న రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సదస్సులో దేశవ్యాప్తంగా నేను చాలా వరకు I visited there 3 times. Sao Paulo, Rio, Fortaleza. Had a great time there. And the favelas. And the statue of the Christ, the mountain. Yeah, I loved it. I like Brazil. I went in 2001. And then I went to Japan. And when I went to 2001, we went to the Amazon. We've done మీరు కూడా ఒకసారి ఈ స్వేచ్ఛ చూడండి.
మన రాష్ట్రంలో దాదాపుగా 5 to 6,000 కరెస్పాండెంట్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా చెప్పాలి అంటే ఉంటారు. 9 లక్షల మందిలో 9,000 మందిలో మరి ఈ ఒక సిస్టాన్ని డెవలప్ చేసి ఎడ్యుకేషన్ చిన్నపిల్లలకు ఈజీగా నేర్పేందుకు వచ్చినటువంటి దంపతులు, కరెస్పాండెంట్, స్కూల్ డైరెక్టర్స్ అయినటువంటి రామనాయుడు గారు నాకు ఒక్కళ్ళే కనిపించారు. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది మన అపుస్మా కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా సార్తో గ్రూప్ ఫోటో తీసుకురావడానికి కావాల్సింది. కొంచెం దగ్గర క్రాస్ కనెక్ట్ ఫోటో లాంగ్ అయిపోతుంది, గ్యాప్ ఎక్కువ వస్తుంది. కొంచెం దగ్గర మొబైల్ ఎవరికి ఇచ్చారు? శైలజ గారికి ఇచ్చా. ముఖాలు కనపడ ఓకే అందరూ ఎలా చూడండి ఒకసారి. స్మైల్ స్మైల్. ఓకే సార్ వెయిట్ 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 ఇలా చూడండి సార్, ఒకసారి ఉండండి. పంపించి రైట్ సార్. ఓకే